ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే లాంటి కాంగ్రెస్ నాయకులు ఎఫ్సిఆర్ఐ ఎఫ్సిఆర్ఏ బిల్లు రాకుండా చేయడం కోసం పార్లమెంటులోనూ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో కూడా వాళ్ళు చేసినటువంటి హంగామా ఇంత అంతా కాదు. ఇక్కడ జేఏసీ వద్దు, బిల్లు తీసుకురావడానికి వీల్లేదు, బిల్లు ప్రవేశపెట్టడానికి ఒప్పుకోము అని చాలా గందరగోళాన్ని క్రియేట్ చేశారు. కొంతసేపు వీళ్ళు చెప్పింది చాలా 100% రైట్ అనుకుందారు. అయితే వాళ్ళు ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, బిల్లు ఎందుకు వద్దు, ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదు, అది విదేశీ నిధుల బిల్లు, మీకు ఏంటి సంబంధం, ఈ దేశంలో క్రిస్టియానిటీ డెవలప్మెంట్కి మీరు పూర్తిగా మద్దతు ఇస్తున్నారా, ఈ దేశంలో చర్చిలకు ఫండ్ రావాలని మీరు కోరుకుంటున్నారా, ఈ దేశంలో ఉగ్రవాదులకు పూర్తిగా సహకారాన్ని అందించడం కోసం మతోన్మాద శక్తులకు సహకారాన్ని అందించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా, ఈ దేశంలో ఉగ్రవాదులకు ఆయుధాలు సప్లై చేసేటువంటి లేదా ఆయుధాలు కొనుక్కోవడానికి వచ్చేటువంటి ఫండ్స్కి మద్దతు పలుకుతున్నారా, ఈ దేశంలో విద్రోహ చర్యలు సృష్టించేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో బొద్దింకల్ లాంటి పార్టీలు, వాళ్ళకు మీరు సపోర్ట్ చేయడం కోసం ఈ బిల్లు వద్దంటున్నారా, మీ ఉద్దేశం ఏంటి అనేటువంటి ముందు ప్రజలకు తెలియజేసి అప్పుడు పార్లమెంటులో మీ వాయిస్ వినిపించాల్సింది. ఇది సిటిజన్స్ ఫామ్ కోరుకుంటున్నటువంటి విషయం. జై హింద్, జై భారత్.